తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1000 మంది రిటైర్మెంట్లు జరిగింది. దాంట్లో కంసేకం ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ఏ కావచ్చు, ఒక ఈఎల్ఏ కావచ్చు, ఒక పిఎఫ్ఏ కావచ్చు, ఒక ఈఎల్ గ్రాట్యుటీలు, కాంపన్సేషన్లు అని చాలా రకాలుగా ఉంటది. వాళ్ళు ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఎప్పటి నుంచో రూపాయి రేపు అవసరాలకు అని చెప్పేసి రూపాయి జమ చేసుకుని తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ రోజు ఇచ్చే సాంప్రదాయం ఒకప్పుడు ఉంటుండే. ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉద్యోగులు మనం చూసాం మన ఇందిరా పార్క్ దగ్గర మొట్టమొదటిసారిగా ఉద్యోగులు ఎవరు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పెన్షన్ల కోసము మబ్బుల 4 గంటలకు 5 గంటలకు సరిలో వచ్చి ధర్నా చేసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగిన సంఘటన. అక్కడతో అయిపోలే, వాళ్ళకి రూపాయి ఇచ్చింది దిక్కులేదు. మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ లో లాస్ట్ కు వస్తే హైకోర్టు జడ్జి కూడా పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలా ఇవాళ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. అర్థం చేసుకోవాలి మనం. రాష్ట్ర హైకోర్టు జడ్జికే రిటైర్మెంట్ అయిన జడ్జికే దిక్కులేదంటే ఇక సామాన్య పబ్లిక్ ఎట్లుందో పరిస్థితి అర్థం చేసుకోవాలి. 2022 రిటైర్మెంట్ అయ్యారు ఎవరు? హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీదేవి గారు 2022 రిటైర్మెంట్ అయితే ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆమె పోయి హైకోర్టును ఆశ్రయిస్తే అడ్వకేట్ ప్రతీక్ రెడ్డి అడ్వకేట్ తోటి హైకోర్టు పోయి కోర్టులో కేసు వేస్తే హైకోర్టు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్. వెంటనే వడ్డీతో సహా మొత్తం అమౌంట్ చెల్లించమని చెప్పేసి. సరే మాజీ జడ్జి కాబట్టి ఆమె పోయింది, ఆమెకు న్యాయం జరిగింది, ఓకే. మరి సాధారణమైనటువంటి నార్మల్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ కోర్టును ఆశ్రయించాలా, ఎటు పోవాలా, నెత్తి నోరు కొట్టుకోవాలి? ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత దుస్థితి ఉన్న పాలన మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది అనేది కూడా మనం గమనించాలి.